నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైవ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న వాయిదా పడిన ఎంపిక నేడు తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ రోజు చైర్మన్ ను ఎన్నుకోవడం కోసం అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కేతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసొచ్చారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న వాయిదా పడిన ఎంపిక నేడు తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ రోజు చైర్మన్ ను ఎన్నుకోవడం కోసం అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కేతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసొచ్చారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తలకాయ వలిగింది అన్న, రక్తం వెళ్తాను, తలకాయ వలిగింది. అయితే నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో కేతనపల్లిలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కాగా పోలీసులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళ్తున్న కేతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను ఇవాళ పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఆమెపై కేసు నమోదైందని, ఆమెను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. దీనిపై ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో బాల్క సుమన్ మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసులు అంతా డ్రామా చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు మా ఇంటి చుట్టూ తిరుగుతూ టార్చర్ చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలత ఆరోపించారు. కేతనపల్లిలో తనను అడ్డుకున్న పోలీసులను 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలత నిలదీశారు. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. మా అక్క ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో
ఊర్లో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. ఇప్పుడు మీ ఆయన కూడా మిస్ అయినా ఇచ్చారు, మీ ఇద్దరు మిస్ అయినా లేదు, మా ఆయన నేను మంచి ఏం చేస్తాను అంతే. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తామని మేమిద్దరం వేరే చోటు ఉన్నాం. మేమిద్దరం కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటి చుట్టూ ఉన్నారు. మా పిల్లల్ని బెదిరించారు. టైం అవుతుంది, పంపించండి. అయిపోయింది, మీకు వచ్చాను మీకు వచ్చాను పంపించండి. మీరు అడిగే వచ్చాను సంఘ అయిపోయింది సార్, పంపండి. సరిపోతుంది చాలు. మీకు వచ్చాను సంఘ అయిపోయింది, పంపండి. టైం అవుతుంది పంపండి. దయచేసి పంపండి. టైం అవుతుంది, 10:20 అవుతుంది. క్యాండిడేట్ పంపండి. అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా అడ్డుకున్న పోలీసులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాగ్వాదానికి దిగారు. పోలీసులు మంత్రి వివేక్ తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వివేక్ వెంకటస్వామికి ఊడిగం చేస్తున్నారా అని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. అవరణేస్తారు కానీ నడవండి మంచిది చేసి సార్. అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేడానికి సిగ్గుండాలి. మంత్రి అనేడానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ ఇంకా సీరియస్ గా చేస్తాం రాను మంత్రి మీద. వాళ్ళకి చెప్పేది ఏముంది, పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం. మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్, ఊడిగం చేస్తుంది. ఇట్స్ షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా. మరి కాంగ్రెస్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా. మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే మీకు